అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల. ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం. బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి. తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే. మంచిదే కదా ఉద్ధరించు. అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము ర్యాంప్ అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చా అంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు మామూలుగా. వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సీ పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళ నాడేవడో 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచ్చపోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటండి డిఎస్పీ గారు, ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నాం అండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి. మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని అని చెప్పి మున్సిపల్ అధికారులు వచ్చారు. అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరు నాని వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న. ఆర్డర్ లేనిది మేమేం కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తనం ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయని అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి కొలిస్తే ఇక్కడ ఎవడ పిరిగోడు ఎవడు లేడు. నుచ్చులు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం.